ఆరాధన ఆరాధన నా ప్రియుడు యేసుకే, నా ప్రియుడు ప్రభువునకే మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే మహిమ. అందరు చెప్పాలి, మహిమ ప్రభునికే. మరోసారి ఘనత ప్రభునికే. సమస్త మహిమ ఘనత ప్రభావము పొందనర్హుడు అని చెప్పుచూ తమ కిరీటాల సింహాసనం ఎదుట పెట్టి 24 పెద్దల చేత నిత్యము ఆరాధింపబడుతున్న మహనీయుడా, దేవదేవుడా, మహాదేవుడా, ఘనమైన రాజా, ఈ దినము నాయన ఈ ప్రాంతాలలో నాయన ఈ బయలపూడి అలాగే ఉదయకాలం వెళ్ళినటువంటి ఆ కోణం ఆ ప్రాంతాలలో ఆ సంతలో ఆ పక్కనున్న 2 గ్రామాల్లో చేయడానికి నీ పని చేయడానికి మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మీకే స్తోత్రమయ్యా. ప్రకటించిన సువార్త ఫలింపబడును గాక. ఎంతమంది కరపత్రాలు ఇచ్చాము, ఎంతమందికి మైక్ ద్వారా చెప్పాము, ఎంతమందికి వ్యక్తిగతంగా చెప్పాము, ఎంతమంది కొరకైతే మేము ప్రార్థించాము, అయా అది ఫలభరితంగా మారును గాక. అయా విత్తనం మా పని ఆయన వృద్ధి చేయడం నీ చేతిలో ఉన్నది గనక నీకు దినం పని అప్పు చెప్తున్నామయ్యా. ఇదిగో మా పనిని మీకు అప్పు చెప్తున్నామయ్యా. దేవా 30, 60, 100 ఈ గ్రామంలో ప్రకటింపబడిన సువార్త ఫలించు కృపనివ్వండి. నిశ్చితమైతే మరలా ఈ ప్రాంతానికి వచ్చేటప్పుడు నాయన అనేక మంది మారడం మేము చూచడము గాక. ఆయన ఆ రోజున మీరు వచ్చారు, ఆ మాట నాలో ఫలించిందన్న సాక్ష్యాలతో ఈ ప్రాంతము నింపబడను గాక. ఆత్మలు బయలపూడి సంఘానికి వచ్చేదరు గాక. తండ్రి మీ కార్యం జరిగించి మహిమ మీరే పొందండి. ఆయన మేము చేయవలసిన పని మేము చేసాం అయ్యా. మీ కార్యానికి మీ కృపకు చెప్తున్నాం. మేము విడిచి వెళ్ళినా ఈ ప్రాంతాన్ని నీ కృప విడిచి పెట్టకుండానైనా మీరు అయ్యా నిండారుగా ఈ గ్రామ ప్రజల పట్ల నీ కృపను విస్తారంగా కురిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రాంతంలో పరిచర్య చేస్తున్న నీ రాసులు మాస్టర్ గారిని బట్టి వందనాలు. ఎంతో భారముతో ఎంతో నమ్మకంగా ఇంతవరకు నాయన నీ కుమారుని ప్రాంతాల్లో ఫలింపజేశారు. ఇంకొన వర్ధలు చేసి మంచి ఆరోగ్యం ఇచ్చి నాయన కుమారుడి విషయంలో కుమార్తె విషయంలో అయా భార్య సంఘ బిడ్డల విషయంలో నువ్వు చూపిన కృపకై వందనాలు. ఇంకా నీ కృపలో భద్రపరచండి అయా. నీ చిత్తము సంపూర్ణంగా జరిగేంత వరకు దుష్టుని కన్ను కుమారుడి మీద పడకుండా అయా నీ కుమారుడు మీరు నడిపించండి. అలాగే నాయన ఇదిగో నీ దాసులు నాయన జోసఫ్ను బట్టి నీకు వందనాలు. అయా చక్కని సహకారం ఈ దినము ఈ పరిచయ విషయంలో ఎంతో చేసి ఉంటుండగా తనకు రావలసిన ప్రతిఫలం ఇవ్వండి. ఈ సువార్త కొరకు గుప్పిలు విప్పిన కళ్యాణ కుటుంబానికి దీవెనలు కలుగును గాక. ఎవరెవరైతే నాయన ప్రేరేపించబడి అయా వారికి కలిగిన సామర్థ్యం కొద్ది ఎవరెవరైతే విత్తి ఉన్నారో వారికి రావాల్సిన ప్రతిఫలము కూడా దయచేసి సెలవులు పెట్టుకుని నాయన అయా ఇదిగో ఎంతో సమయాన్ని దినము కేటాయించి నీ పనిలో పాలు పంపులు పొందిన ప్రతి చిన్న బిడ్డకి యవన బిడ్డకి ప్రతి ఒక్కరికి నీ ఆశీర్వాదము కలుగును గాక. ముఖ్యంగా ఈ దినము నాయన ఎన్నడూ రాని పిల్లలు కూడా ఈ దినం సువార్తకు వచ్చి ఉన్నారయ్యా. ఈ దినము నీ కార్యం నీ చిత్తము వారి పట్ల ఉంది. అందుకే నేను ఆయన వస్తారన్న వారు రాలేరు అనుకున్న వాళ్ళు నువ్వు తోడుకుని వచ్చావు. నీ పని ఎవరి ద్వారా జరిగించుకోవాలో అయా వారి ద్వారానే ఈ దినం నువ్వు జరిగించుకొని మహిమనొందినందుకు నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ తిరుగు మా ప్రయాణం అంతటి మీద నీ కాపుతలని అస్తమంచమని యేసయ్య నామములో క్షేమ ప్రయాణాన్ని మాకు దయచేయమని ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రియ కుమారుడు మన రక్షకుడైన యేసునాథుని శాశ్వత కృప, పరిశుద్ధాత్మని సహవాసము సన్నిధి మనకందరికీ గ్రామంలో పరిచయం చేస్తున్న దైవజనులకు సదా రాకడ పర్యంతం తోడే ఉండి నడిపించును గాక. అందరి దగ్గరగా మహారాజుకి రాజుల రాజుకి ప్రభువుల ప్రభువుకి అందరూ పాస్టర్ గారికి వందనాలు చెప్పండి. మా సంఘస్థులు